హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేను ఏమేమి రెసిపీస్ చేశాను అనేది. ఈరోజు సంకష్టహర చతుర్దశి పూజా విధానం కూడా షేర్ చేస్తాను. అయితే ఈరోజు బ్లూమింగ్ అలా బాగుంది కదా అని షేర్ చేశాను అనమాట. ఇంకా ప్రొటైనిక్స్ డబ్బాలో పెట్టారు కదా ఆ పూలు, అవి మా మేడే పెట్టారు, బాగానే వచ్చింది అది కూడా, అందుకే షేర్ చేశాను. ఇంకా నేనైతే హెయిర్కి ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఫ్లాక్ సీడ్స్, అలాగే రోజ్మెరీ లీవ్స్ ఉంటాయి కదా, రోజ్మెరీ లీవ్స్ అలాగే మెంతులు వేసుకుని వాటర్ వేసేసుకుని మరిగించుకుంటున్నాను. పక్కనైతే ధనియాలు జీలకర్ర పొడిలు అయిపోయాయండి. ఇంకా అది కూడా పక్కన ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇది జెల్ ఎలా ఉండాలంటే చేతికి అంటుకుంటే లిక్విడ్ జెల్లీగా వచ్చిన తర్వాత అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో విటమిన్ ఈ కూడా వేసుకుంటే చాలా మంచిది, హెయిర్ చాలా గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది అనమాట. ఇప్పటి నుంచో వాడుతున్నాను, మన వ్యూవర్స్కి అయితే తెలిసిద్ది. ఈ జెల్ని ఎక్కువగా కాసుకుని పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్కి ట్వైస్ అలా పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ నేను ఎప్పటికప్పుడు వేసుకుంటున్నాను. ఇది కాచిన వెంటనే స్ట్రెయిన్ చేసేసుకుంటే మంచిది, లేకుంటే వాటికి అంటేస్తుంది అనమాట. ఫ్లాక్ సీడ్స్కి వాటికి అంటుకుని ఎక్కువగా పోతుంది. చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత హెయిర్కి స్కాల్ఫ్కి పెట్టుకుంటే చాలా మంచి గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈరోజు ఫాస్టింగ్ అనమాట నేను. ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా హెయిర్కి అయితే అలా ప్యాక్ వేసుకుని ఇలా స్వీట్ కార్న్ అయితే ఒకటి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. వాడికి చిన్న మొక్క ఇస్తే సరిపోదని చెప్పేసి నాకు పెద్దది కావాలని తీసుకుని, ఆ నోటికి సరిపోవట్లేదు అయినా అట్లాగే తింటున్నాడండి వాడు. ఇంటి చుట్టూ ముగ్గులు పెట్టేశాను. ఇలా దాత్విక్ వెళ్ళక ముందరే పెట్టేశానులేండి మార్నింగ్ లేవంగానే. ఇంకా అయితే ఇంకా వాషింగ్ మిషన్లో నుంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే యాక్చువల్గానే రెయినీలో స్మెల్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పి స్టబ్ క్లీన్ చేద్దామని ఆ పౌడర్ అయితే వేశాను. నేను మొన్న ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట ఈ పౌడర్స్. ఇలా ఆన్ చేసేసి ఇంకా చిన్నవాడిని పడుకోబెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళానమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇవి 3 డేస్ నుంచి బట్టలండి. ఎందుకేనంటే సెమీగానే డ్రై అవుతున్నాయి, అందుకని మొత్తం అలా ఉంచేసి చైర్లో ఈరోజు కొంచెం లైట్ ఎండ వచ్చింది, ఎండలో పెట్టేసి ఇంకా మడత పెట్టేస్తున్నాను. అన్నీ మడత పెట్టాలంటే చాలా కష్టం అయిపోయిందండి, చాలా టైం పట్టింది. ఇంకా మా వారైతే ముడుపు కడుతున్నారు. ఈరోజు సంకష్టహర చతుర్దశి అని చెప్పాను కదా, వినాయకుడికి ఇలా ముడుపు కడుతున్నారు. 3 దోశలు బియ్యం, అలాగే 21 రూపాయలు, అలాగే వక్కలు, ఖర్జూరం అలా వేసి ముడుపు కట్టుతారు. వాటిని సాయంత్రం పూజ వేరే ఉంటుంది, అది కూడా షేర్ చేస్తాను మీతో. ఇంకా నేనైతే ఒక కుండీ తీసుకొచ్చాను ఆ తులసమ్మని పెట్టడానికి. మొన్నటిదాకా పెద్ద కుండీ ఒకటి ఉంది అనమాట, అక్కడ కాదు ఇంటి ఎదురుగుండా ఉండాలని చెప్పారని చెప్పేసి ఇలా కుండీ ఒకటి తీసుకున్నాను. దానికి నిన్న ఒక రౌండ్ అయితే పెయింట్ వేశాను. ఆ తర్వాత ఈరోజు సెకండ్ రౌండ్ వేస్తే బాగుంటుందని సెకండ్ రౌండ్ కూడా వేసేసాను. నేను ఊరికే ఉన్నాను. ఒక షీట్ వచ్చిందనమాట నిన్న ఏదో పార్సిల్లో, ఇంకా థర్మాకోల్ షీట్, దీన్ని ఏదో ఒక రకంగా వాడేయాలని చెప్పేసి ఇలా రెడ్ పెయింట్ అయితే వేసాను. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నా అనేది తర్వాత చూపిస్తాను మీకే. అది సెట్ అయిందా లేదో అనేది నాకు తెలియదు, కానీ వేస్తున్నాను. ఇలా మొత్తం అయితే రెడ్ పెయింట్ అయితే వేసేసాను. పీసెస్ పక్కన పెట్టేశాను. ఇంకా నా దగ్గర ఒక ఆయిల్ క్యాన్స్ ఉంటే వాటిని కట్ చేశానండి, పాట్స్ లాగా. ఎందుకేనంటే ప్లాంట్ రీపాట్స్ చేసుకోవడానికి దేనికైనా బాగుంటుందని చెప్పేసి హ్యాంగింగ్ పాట్స్ లాగా. ఇంకా ఆయిల్ క్యాన్స్ని హాఫ్ కట్ చేసి ఒకటి హ్యాంగింగ్ పాట్, ఒకటి చిన్నగా కింద పెట్టుకోవడానికి. అది ప్లెయిన్గా ఉంటే ఏం బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఇలా ఎలిఫెంట్ ఫేస్ లాగా ఉంటుంది, అందుకనే ఉండిద్దని అలా పెడుతున్నాను. ఏదో జస్ట్ ట్రై చేశాను అంతే. ఒకటి క్లోజింగ్ ఐస్, ఒకటి ఓపెన్ ఐస్ అనమాట. అలా అయితే నేను వేశాను. వీడియో కొంచెం బ్లర్ అవుతుంది, ఏమీ అనుకోకండి. ఎందుకంటే మా వాడు ఫోన్ తీసుకుని ఏదో నొక్కేసినట్టున్నాడు. నేను ఎడిట్ చేసేటప్పుడు తెలిసింది అలా బ్లర్ అవుతుందని చెప్పేసి, అప్పటి వరకు చూసుకోలేదండి. ఇంకా అందుకని చెప్పేసి చాలా వరకు వీడియో అయితే కట్ చేసేసాను. కొంచెం అంతా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ లేదండి మొత్తం అలానే బ్లర్గా. ఇంకా అందుకని చెప్పేసి చిన్న పాట్స్కి అయితే ఇలా గర్ల్స్ లాగా వేశాను. ఇంకా వేసేసి మొత్తం ఇంకా చిన్నాడికి లంచ్ అంతా పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి తినలేదు కదా, కొంచెం టైర్డ్ ఉంది. ఇంక కాఫీ, యాక్చువల్గా నేను కాఫీ అలాంటిది ఎప్పుడు తాగను. ఇలా ఫాస్టింగ్ ఉన్న టైంలో కొంచెం స్ట్రెంత్ అయితే ఇస్తుంది అని చెప్పేసి అవి తీసుకుంటాను.
ఇంకా పాలు పొంగల్కి అని చెప్పేసి పాలు పొయ్యి మీద పెట్టేశాను అనమాట. దాత్విక్ రాకముందలే పని అంతా అయిపోతే వాడిని చదివించడానికి టైం అయిపోతుందండి నాకు. అందుకని చెప్పేసి మార్నింగ్ బియ్యాన్ని ముడిపు కట్టారు కదా, దాంట్లో హాఫ్ అయితే పొంగల్కి చేయాలి, హాఫ్ ఏమో కుడుములు చేయాలి. కుడుములకి పిండి మర ఆడించుకొచ్చేసాను. ఇంకా దానికోసం అని చెప్పేసి బెల్లాన్ని కరగబెడుతున్నాను కుడుముల కోసం. ఇలా అయితే పాలు హాఫ్ అయితే పాలు పొంగల్ చేయాలి. పాలు పొంగల్ కోసం పాలు అలా పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత మరిగించుకున్నాం కదా, పాకం ఉంది కదా, బెల్లం పాకాన్ని మనం చేసుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. దీంట్లో యాలకుల పొడి కూడా వేసాను, బాగుంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇంకా ఇలా దాంట్లో పాలు పొంగిన తర్వాత ఇంకా కందిపప్పు బియ్యం అవి వేసేసాను. అలా వేసేసే ఈ లోపల అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. రెండు ఒకేసారి చేస్తున్నాను కదా వీడియోలో, అందుకే హాఫ్ ఇట్లా ఉండింది. వేసుకుని పిండిని అయితే పెట్టేసుకున్నాను. ఇవి 21 కుడుములు అయితే చేయాలండి ఈ పిండితోనే, అది లెక్క అనమాట. అందుకని చెప్పేసి వస్తాయో రావని మామూలుగా అయితే ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇలా బాల్స్ లాగా చేసేసుకుని ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని సిమ్లో పెట్టేస్తే మంచిగా అయిపోతాయి. ఇంకా కుడుములు అయితే నిదానంగా అవుతాయిలేని అలా పట్టేశాను. ఇంకా పాలు పొంగలు కూడా దగ్గరికి వచ్చేసింది. అన్నం అయితే ఉడికిపోయింది అనమాట, అంటే లోపల బియ్యం అయితే ఉడికిపోయింది. ఇంకా బెల్లాన్ని అయితే కొట్టేసి దాంట్లో వేసేసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కొట్టేసి వేసాను. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, చేయలేదు, కానీ వేసేసాను అనమాట. దాంట్లో అలా కొంచెం పెద్ద పెద్ద బెల్లం గడ్డల్లానే ఉంచేసి వేసామనుకోండి, అప్పుడు అవి నిదానంగా కరుగుతాయి. అప్పుడైతే లూజ్గా ఉంటుంది. పొంగల్ అయితే అసలు గట్టి పడదండి, అంత బాగుంటుంది. లాస్ట్లో ఎలాచి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అంతే అయిపోయింది. తర్వాత ఇక్కడ మా వాడు వచ్చేటప్పటికి నన్ను డోరా కేక్స్ చేయమని ప్రాణం తీస్తున్నాడండి రోజు. ఇంకా అందుకని చెప్పేసి ఒక స్పూన్ గోధుమ పిండి అలాగే పాలులో పంచదార కరిగించేసాను. పంచదార పొడి ఉండిద్ది, అది వేయాలి యాక్చువల్గా, అది అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి పంచదారని పాలలో కరిగించేసి వేసేసాను. దాంట్లో కాస్త బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇలా వేసేస్తున్నాను. ఆడొక్కడికే కదా, చిన్నాడు కూడా తినడండి. అందుకని చెప్పేసి ఆడొక్కడికే అని చెప్పేసి ఇలా 4 అయితే 2 అవుతాయి ఇవి. దీని మధ్యలో మిడిల్లో అయితే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అది వేసి ఇచ్చేస్తాను వాడికి. ఇంకా చాక్లెట్ ఉంది కాబట్టి వాడికి ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇంకా చిన్నాడు తినడని చెప్పేసి ఒక దోశ అయితే వేస్తున్నాను, వాడికి ఆఫ్ వీడికి ఆఫ్ అని చెప్పేసి. వాళ్ళకి వేసి ఇచ్చేస్తే నా పూజ అయ్యేంత వరకు కొంచెం మాట్లాడకుండా ఉంటారు కదా, అందుకని అని చెప్పేసి ఈవినింగ్ ఆవిడకైతే ఇలా దోశ వేసేసాను. నైట్కి వంట కూడా చేసేస్తున్నానండి ఇప్పుడే. దాత్విక్ వండిన కర్రీ ఆఫ్టర్నూన్ సరిపోయింది, ఇంకా మేము తినలేదు కదా, ఇంకా ఇంట్లో అత్తయ్య వాళ్ళకి సరిపోయింది అనమాట. ఇప్పుడు చారు చేస్తున్నాను, పప్పు చారు. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను, ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వచ్చి చేయాలంటే అస్సలు అవ్వట్లేదండి నా వల్ల. అందుకని చెప్పేసి ముందలే ప్రిపేర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాళ్ళకైతే టిఫిన్ పెట్టిచ్చేస్తాను, తింటున్నారు. ఇంకా ఈ లోపల అయితే ఇది కూడా చేసేస్తే పని అయిపోద్దని చెప్పేసి పెసరపప్పు చారండి. పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు, కారం, పసుపు వేసుకుని వాటిని మరిగించుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని దాంట్లో సాంబార్ పొడి కూడా వేసుకుని మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అలా పొయ్యి మీద ఉండగానే నాకు ఒక పార్సిల్ వచ్చిందండి. నేను ఏంటి అంటే మొక్కల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అంటే యూట్యూబ్లో ఒకటి చూశాను, రాయల్ గార్డెన్ కుమారి అని. ఆవిడ దగ్గర బాగున్నాయి అని చెప్పి రివ్యూస్ కూడా బాగున్నాయి. అందుకని చెప్పేసి సీడ్స్ అనమాట, నాకు యాక్చువల్గా కాశీరత్నాలు అంటారు, ఆ సీడ్స్ కోసం అయితే నేను ఆర్డర్ చేశాను. దాంతోపాటు అవన్నీ ఒక్కటే ఎందుకులే షిప్పింగ్ ఛార్జెస్ కోసం అని చెప్పేసి టర్టల్ వైన్ నాకు కావాల్సింది. అయితే ఇలా కాంబో ఆఫర్ పెట్టారు, అలా పెట్టానమాట. కానీ కొన్ని డ్యామేజ్ అయినాయండి. అది ఎందుకనంటే ఏమో మరి నాకు తెలీదు, ఇలాగే పంపించారో అలా వచ్చాయో మరి నాకైతే తెలియదు, కానీ కొంచెం అలా అయింది. టర్టల్ వైన్ అలా 5 టైప్స్ అనమాట, ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ. అవి తీసుకుని కొంచెం సెమీ లైట్లో పెట్టి అలా ఉంచేసాను. ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేసి ఇంకా పూజకి అయితే రెడీ చేస్తున్నాను. రెడీ చేపిస్తూ ఒక పక్కన వాడిని చదివిస్తున్నానండి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. అందుకని చెప్పేసి వాడిని చదివిస్తూ ఇలా పూజ దగ్గర వాడికి వర్క్ రాస్తూ ఉండు అని చెప్పడం, ఇలా రావడం, ఇలా పూజ అన్నీ చేస్తున్నాను. మా వారు వస్తారనమాట, వచ్చే లోపల అన్నీ రెడీ చేసి ఉంచితే ఆయన వచ్చేటప్పటికి టైం సరిపోతుంది. ఆయన బయటకు వెళ్ళారనమాట, అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా నా దగ్గర కామాక్షి దీపం ఉంటే దానికి ఇలా 2-వే ప్లాస్టర్ అంటించేసి, స్వామివారికి ఇష్టమైన తెల్ల జిల్లేడు ఆకులు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వారిని దాంట్లో ఉంచాలని. సింహాసనం లాగా ఉంది అసలు, అది చూడడానికి బాగుంది కదా, చూసారు కదా అటు ఇటు పికాక్స్ వచ్చి. అందుకని చెప్పేసి ఇలా 2-వే ప్లాస్టర్ అంటించేసి తెల్ల జిల్లేడు ఆకుల్ని అలా మొత్తం అంటించేసాను అనమాట. అప్పుడు వెనకమాల అది ఒక సింహాసనంలా ఉంటుంది.
ఉంటుందని ఏదో ట్రై చేసా, కానీ బాగా వచ్చింది. మా వారు కూడా అన్నారు చాలా బాగా చేసావు అని చెప్పేసి. ఇంకా అలా చేసి దానికి గంధం బొట్లు అలా పెట్టేసి ఇంకా స్వామివారిని అయితే కూర్చోబెట్టాను. ఇంకా వేరే అసలైన గణేష్ ఉన్నారండి. ఇంకో గణేష్ విగ్రహం ఉంది. ఆ గణేష్ కోసం అని చెప్పేసి నేను ఇలా చిన్న పీట ఉంది కదా, దానికైతే నేను గరిక అంటించాను. ఈ గణేష్కి మేము ఎప్పుడూ పూజ చేస్తామన్నమాట. ఇది 12th మంత్. ఈ గణేష్ ఏంటి స్పెషల్ అంటే తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన గణేష్ అనమాట. ఈయనని మేము కాణిపాక నుంచి తీసుకొచ్చారు మా వారు. యాక్చువల్గా ఈయన వైట్ కలర్లో ఉంటారు. మేము అభిషేకాలు చేసి పంచామృతాలతో చేసి ఆయన రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయారనమాట. యాక్చువల్గా సంకష్టహర గణేష్ ఎలా ఉంటారంటే రెడ్ కలర్లోనే ఉంటారు. మా వారు అన్నారు ఒకసారి, చూసావా మనం చేస్తున్నామని మన రెడ్ కలర్లో చేంజ్ అయిపోయారని చెప్పారు. నేను అలా కాదులేండి, మనం పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం కదా, దానివల్ల అలా అయిపోయి ఉంటారు అని నేను అన్నాను. ఇంకా అందుకంటే అప్పుడు నవ్వానులేండి చాలా, అందుకనే ఇలా నవ్వుతూ చెప్తున్నాను, ఏం కాదు. సిచ్యువేషన్ గుర్తొచ్చింది, అందుకే మీతో అయితే షేర్ చేశాను. ఆయన అయితే సిల్వర్ అనమాట. ఇంకా వారికన్నా వీరికి చేద్దామని చెప్పేసి చాలా మంచిది అని చెప్పేసి ఎప్పుడు ఇంకా ఈయనకే చేస్తాము. ఈ వ్రతం మేము అనుకుని సంవత్సరం అవుతుందండి. ఇది 12th మంత్ అనమాట. ఇంకా మేమైతే స్టాప్ చేద్దాం అనుకోవట్లేదు. ఆయన అనుగ్రహించిన రోజులు చేద్దాం అనుకుంటున్నాం. ఏమో తెలీదు, చేస్తూనే ఉందాం, దాంట్లో ఏముంది అని చెప్పేసి అన్నారు మా వారు కూడా. అయితే వీరికి 21 రకాల పుష్పాలతో 21 రకాల పత్రికతో అయితే అంటే అష్టోత్తరం లాగా వాటిని అయితే చదువుతూ వాటిని ఉంచాలి. అలాగే 21 రకాల కుడుములు నేను చెప్పాను కదా, అలాగే గరికతో కూడా వారికి అష్టోత్తరం ఉంటుంది. అలా చదివేసి స్వామివారికి అయితే ఈరోజు పంచహారతలు ఇచ్చేసి ఇలా చతుర్చామరంగా పలికామన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్